నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలోని 29, 28, 26 వార్డులలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వాళ్ళందరినీ కలిసి మన పార్టీ అయితే మీకు ఎవరెవరు ఇల్లు తెలుసు, వాళ్ళందరికీ ఓట్లు వేసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. ఇక్కడ లోకల్లో వాళ్ళకేమో ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే ఎవరైతే వైసీపీ వీళ్ళుంటే మీరు కూడా రాబోయే రోజుల్లో మాకు సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా మంచి పరిపాలన అందించడంలో మేము ముందుకు వస్తాం. వైసీపీ నాయకుల్లాగా మాది రఫా క్యారెక్టర్ కాదు. మేము మీ అందరికీ మంచి చేయాలని వచ్చామని కూడా మీరు వాళ్ళందరూ తెలియజేయండి. అలాగే మనం ఏమేమి చేసాం, సురక్షితమైన ఆంధ్రప్రదేశ్కి మనం రౌడీ షీటర్ల మీద, స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవటం దగ్గర నుంచి గంజాయి డ్రగ్స్ నేరాల మీద కఠిన చర్యల గురించి, దానికోసం మనం ఎటువంటిది చట్టాన్ని తీసుకొచ్చాం అనేది కూడా మీరు తెలియజేయండి. ఈగల్ అనే చట్టాన్ని తీసుకొచ్చి గంజా మీద ఉక్కుపాదం మోపి ఇప్పుడు ఆల్రెడీ గంజాయి తాగేవాళ్ళని, గంజాయి అమ్మేవాళ్ళని, గంజాయి పండించేవాళ్ళని అందరికీ ఈ చట్టం కింద తీసుకొచ్చి మనం శిక్షలు పడేటట్టు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీనివల్ల గంజాయి చాలా తగ్గింది, ఇంకా తగ్గాలి, ఇంకా ఉంది, ఇంకా తగ్గాలి. వర్గీకరణ, సామాజిక న్యాయానికి కొత్త శకం, సోషల్ రీఇంజనీరింగ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమం ఏంటి, 47,456 కోట్లు 2025-26లో బడ్జెట్లో కేటాయించాం. అలాగే మత్స్యకారుల కోసం వేట నిషేధ కాలంలో మనం 10,000 నుంచి 20,000 పెంచాం. అలాగే అంగన్వాడీ సంక్షేమాల కోసం 1,00,000 రూపాయలు, హెల్పర్ల కోసం 40,000 గ్రాట్యుటీ ఇస్తున్నాం. గుంతలు లేని రోడ్ల కోసం, గుంతల కోసం 866 కోట్లు రాష్ట్రంలో కేటాయించడం. అలాగే సబ్సిడీ విద్యుత్ రైతుల కోసం 9 గంటలు. ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాలు తెలియజేయటమే కాకుండా మహిళా సంక్షేమం కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలపై దాడులు, వేధింపుల గురించి కానీ, ప్రజల ఆస్తుల గురించి కానీ, 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కానీ, ప్రాజెక్టుల కోసం పోలవరాన్ని పునరుద్ధరించాం, పోర్టులు మళ్ళీ పునరుద్ధరించాం. అమరావతి వాళ్ళు ఆపేస్తే అవి మనం మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. స్టీల్ ప్రాజెక్టులు, షిప్పింగ్ హార్బర్లు, వ్యవసాయ సబ్సిడీలు, ఇలా వాళ్ళు ఆపేసి 77 ప్రాజెక్టులు మళ్ళీ మనం తీసుకొస్తున్నాం. అవి కూడా మీరు తెలియజేయండి. అన్నిటికీ మించి ఏపీ అంటే, ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అంటూ మనం ఏపీ అనేది మరో అర్థం చేసి ఆ రెండు కూడా పోలవరాన్ని 2027 ఆఖరికి, ఆ తర్వాత 28, 29తో అమరావతి కూడా ఒక సమగ్రమైన రూపం వచ్చేటట్టుగా ఇప్పటికీ ఎన్నో టవర్స్కి మనం తెలియజేసాం. అవి కూడా మీరు తెలియజేయాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ ముందంజలో ఉంటుందని బాపట్ల జిల్లా యూటీఎఫ్ కోశాధికారి ఎం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండల యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధ్యక్షులు బివి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా ఉంటూ సమాజంలో సామాజిక స్పృహను కల్పిస్తూ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ శాఖ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ ప్రతినిధులు వైవి నారాయణ, బివి శ్రీనివాస్, జి శ్రీనివాసరావు,
యు పోలీసురావు, బి బాబూజీ రెడ్డి, ఎం గణపతి రెడ్డి, కె విమలమ్మ, బి రాజేష్ భాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యారంగంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంలోనూ, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడంలోనూ, అలాగే ఎప్పటికప్పుడు విద్యారంగంలో ఉన్నటువంటి లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తూ, అదే సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, ఎప్పుడూ కూడా ఉపాధ్యాయులతో మమేకమై సమాజంలో ఉండేటువంటి పేద విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అంకిత భావంతో పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుంటుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి మద్దతు తెలిపి తప్పనిసరిగా సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేసి మన అందరి సమస్యల పరిష్కారం కోసం సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలు లేకుండా పండించిన ఆకుకూరలు, కూరగాయలు వాడటం ద్వారా అనారోగ్యం దరిచేరదని ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద బుద్ధాం యూనిట్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం బుద్ధాం యూనిట్ ఇన్ఛార్జ్ మన్యం సత్యనారాయణ, సిబ్బంది పిట్టు రవిశంకరరెడ్డి, కె భారతి, జి నందిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలు అందిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికే కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మేమున్నామంటూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ లాంటి నిస్వార్థ సేవా సంస్థలను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఇదొక మంచి కార్యక్రమాన్ని డాక్టర్ గారి ద్వారా మరి ఎవరైతే స్థాపించారో రెడ్డి గారు అని చెప్తున్నారు, రామచంద్రారెడ్డి గారు, నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన ప్రాంతంలో, బాపట్ల ప్రాంతంలో కూడా ఆపదలో ఉన్న వారికి, పేదలకు మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ సంస్థను తీసుకురావడం చాలా అభినందనీయం సార్. ఎందుకంటే సహజంగా మనం చూస్తూ ఉంటాం, సేవా స్వచ్ఛంద సంస్థలని లేదా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు లేదా ఎన్నికలు ఉన్నప్పుడు వచ్చి కొద్దిగా ఏదో సహాయాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా పర్మనెంట్గా పార్టీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఎవరికైనా సరే మేము తోడుగా ఉంటామని చెప్పి మానవత స్వచ్ఛంద సంస్థ అనేది మన బాపట్ల ప్రాంతంలో ముందుకు రావటం చాలా సంతోషం. మేము కొద్దిగానే టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నాకు 3 years టైం ఇది స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకుంది. నేను స్టేట్ వైడ్కి తిరుగుతున్నాను. రేపు అనంతపురం కూడా పెద్ద మీటింగ్ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ లేకపోవచ్చు, కానీ నేను మా మాజీ సైనికులు ఇందులో ఖచ్చితంగా నేను చెప్పాను డాక్టర్ గారికి, సభ్యులుగా జాయిన్ చేస్తాను త్వరలో. కొద్దిగా నేను బిజీగా ఉన్న మీటింగ్ కండక్ట్ చేయలేకపోయాను. ఈ సేవా సంస్థలో నేను కొనసాగాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా 3 years తర్వాత ఎక్కువ టైం కేటాయించి దీని మీద దృష్టి పెడతాను సార్. ఎందుకంటే జిల్లాకు గవర్నర్ అవార్డు రావడం అభినందనీయమని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. శ్రీరామ్ సేవా సంకల్ప ఫౌండేషన్ జేఎండి కోళ్లపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బంగారు పథకం, అభినందన పత్రం అందుకుంటారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక జనరల్ సమావేశాలు అందుకోవడం జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 12,22,000 రూపాయలు విరాళంగా అందించినందుకు ఈ గౌరవం వాసు అందుకుంటున్నందుకు జిల్లా రెడ్ క్రాస్ అభినందనలు అందిస్తున్నారన్నారు. జేఎండీగా ఉన్నారు ఆయన బాపట్ల మీద ఉండేటువంటి ప్రేమతో బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వాళ్ళు శ్రీరామ సేవా సంకల్ప ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ 12,22,000 రూపాయలు బ్లడ్ స్టోరేజ్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. తద్వారా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. దానికి కాను రేపు 9వ తేదీన గవర్నర్ గారి ఆధ్వర్యంలో అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఎవరైతే 10 లక్షల పైన ఇలా డొనేషన్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా గవర్నర్ గారి చేతుల మీదుగా బంగారు పథకం, పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దానికి శ్రీనివాసరావును
ఎంపిక చేసుకోవడం జరిగింది. శ్రీరామ ఫైనాన్స్ నుంచి ఆయన ఆ యొక్క అవార్డు అందుకోబోతున్నారు. ఇది ఒక ప్రోత్సాహంగాను, ఒక రకంగా వాళ్ళు చేసిన సహాయానికి మేము ఇచ్చేటువంటి కృతజ్ఞతగాను భావిస్తున్నాం. మన యొక్క పూజ్య గవర్నర్ గారు నజీర్ గారి యొక్క చేతుల మీదుగా శ్రీనివాసరావు ఈ యొక్క బంగారు పథకాన్ని 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ ఎందు తీసుకోబోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.